గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక 7 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి 28న మళ్లీ హాజరుపరచాలని ఆదేశం. ఆఫ్ అగ్రనేతే కుంభకోణం సూత్రధారని ఛార్జ్షీట్లో స్పష్టీకరణ. సౌత్ గ్రూప్ సంస్థకు అనుకూలంగా మద్యం పాలసీ, ప్రతిఫలంగా హవాలా మార్గంలో ఉన్న భారీగా ముడుపులు. ట్రయల్ కోర్టులో ఈడీ వాదనలు. సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానం 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. అంతకుముందు ఆఫ్ అగ్రనేత తరపు న్యాయవాదులు ఆయన అరెస్టు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. మరోవైపున విపక్ష ఇండియా కూటమి ఆఫ్ శ్రేణులు దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దిగాయి. కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు పంజాబ్, హర్యానాలలో హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఢిల్లీ సీఎం అరెస్టు రాజకీయ కుట్రేనని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కుంభకోణంలో కీలక సూత్రధారి ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఈడీ ఆరోపించింది. కేజ్రీవాల్ను న్యాయస్థానానికి తీసుకొస్తున్న ఈడీ అధికారులు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు. పంజాబ్, హర్యానాలో లాఠీచార్జీ. ఈసీకి ఇండియా కూటమి మెమోరాండం. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. బారాస అధినేత కేసీఆర్. ఆపత్కాలంలో ఆఫ్ అవినీతిపై పోరాటం నుంచి అదే అవినీతి ఊబిలో చిక్కిన అధినేత కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సీఎంగా కొనసాగొచ్చు. చట్టంలో రాజీనామా నిబంధన లేదు. కేజ్రీవాల్పై న్యాయ నిపుణులు. ట్రయల్ కోర్టుకు వెళ్ళండి. బెయిల్ పిటిషన్పై కవితకు సుప్రీంకోర్టు నిర్దేశం. ఆమె అరెస్టులో రాజ్యాంగ భద్రతపై ఈడీకి నోటీసులు. 6 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బారాస ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం దక్కలేదు. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దానికోసం మొదట ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నిర్దేశించింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే స్తోమత ఉందన్న కారణంగా చట్టం, రాజ్యాంగ వ్యవస్థలను బైపాస్ చేసి ఇక్కడ దాఖలు చేసే పిటిషన్లను విచారించలేమని స్పష్టం చేసింది. మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం. అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు. 3వ రోజు విచారణలో నిపుణుల కమిటీ దృష్టికి కీలకాంశాలు. అన్నారం, మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకు? డిపిఆర్ ఆమోదం పొందకముందే గుత్తేదారుతో ఒప్పందం ఎలా? పలు ఇంజనీరింగ్ విభాగాలను ప్రశ్నించిన అయ్యర్ బృందం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన 3 బ్యారేజీలలోనూ కట్ ఆఫ్ వాల్, సీకెంట్ ఫైల్స్కు సంబంధించిన డిజైన్ అమలులో తేడా ఉన్నట్లు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. మేడిగడ్డలో పెద్ద ఎత్తున లోపాలు ఉన్నాయని, బ్యారేజీ వద్ద కట్ ఆఫ్ వాల్, సీకెంట్ ఫైల్స్ నిర్మాణంలో అనుసరించాల్సిన మెథడాలజీని పాటించలేదని, గైడ్ వాల్స్ లేవనే విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై లోతుగా అధ్యయనం చేస్తున్న నిపుణుల కమిటీ పలు కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తుంది. అన్నారం బ్యారేజీలో రాఫ్ట్ కిందనే సీకెంట్ ఫైల్స్ ఉంటే మేడిగడ్డ బ్యారేజీలో రాఫ్ట్కు సీకెంట్ ఫైల్స్కు మధ్య 1 మీటర్ తేడా ఉందని, దానికి కారణం ఏంటని ఇంజనీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. 3వ రోజు విచారణలో భాగంగా కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని బృందం శుక్రవారం హిమాయత్ సాగర్లో మేడిగడ్డ, ఇతర బ్యారేజీల మోడల్ స్టడీస్ నమూనాలను పరిశీలిస్తున్న ఎన్డీఎస్ఏ బృందం దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీల భారీ విరాళం. భాజపాకు 2,471 కోట్లు ఇచ్చిన 41 సంస్థలు. పిటిషనర్ల ఆరోపణ ఇది చందా ఇవ్వు దందా చేసుకో పథకం. ప్రశాంత్ భూషణ్. విచ్చలవిడిగా ప్రైవేటు నిఘా. ప్రణీత్ రావు కేసులో తెరపైకి మరికొందరు. ఐ న్యూస్ మీడియా సంస్థ నిర్వాహకుడి ఇంట్లో సోదాలకు వెళ్లిన పోలీసులు. 2 విశ్రాంత ఉన్నతాధికారులు, మరో 2 అదనపు ఎస్పీల పాత్రపైన ఆరా. మరో 2 బారాస అభ్యర్థుల ఖరారు. మెదక్ వెంకట్రామరెడ్డి, నాగర్ కర్నూలు ప్రవీణ్ కుమార్. ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరో 2 స్థానాల్లో పోటీ చేసే ఆ బారాస అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. మెదక్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రామరెడ్డిని, నాగర్ కర్నూలు నుంచి మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బారాస అభ్యర్థులుగా ప్రకటించారు. కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలోని ఆయన నివాసంలో శుక్రవారం మెదక్, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ 2 స్థానాల్లో ఎవరిని అభ్యర్థులుగా నిలపాలనే అంశంపై చర్చించారు. ఎక్కువ మంది వెంకట్రామరెడ్డి, ప్రవీణ్ కుమార్ల పేర్లను ప్రతిపాదించడంతో అధినేత కేసీఆర్ ఆ మేరకు ఆమోదం తెలిపారు. వెంకట్రామరెడ్డి గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా సంయుక్త కలెక్టర్గా, సిద్దిపేట కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి బారాసలో చేరి ఎమ్మెల్సీగా అవకాశం పొందారు.
పి వెంకటరామరెడ్డి మెదక్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు. 3 అంచెల వ్యూహం, 14 సీట్లే లక్ష్యం. లోక్సభ, అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు. ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో 5 కీలక సభ్యులు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తు, కాంగ్రెస్ కసరత్తు. ముఖ్య నేతలతో సమావేశమై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఖచ్చితంగా 14 సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఆ దిశగా వ్యూహరచన చేస్తుంది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు పోలింగ్ బూత్ స్థాయిల్లో 3 అంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియమించాలని పీసీసీ తాజాగా నిర్ణయించింది. లోక్సభ నియోజకవర్గ స్థాయి కమిటీల్లో ఏఐసీసీ పరిశీలకులతో పాటు అక్కడి పార్టీ ముఖ్యులు సభ్యులుగా ఉంటారు. ఎమ్మెల్యే లేదా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతి మండలం నుంచి ముఖ్య నేతలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పోలింగ్ బూత్ స్థాయి కమిటీలో దాని పరిధిలోని చురుకైన పార్టీ సభ్యులు 5 అవకాశం కల్పిస్తారు. బారాస ఎంపీ మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ చర్చలు. బారాస ఎంపీ ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె కేశవరావు కేకే, ఆయన కుమార్తె గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ నేతలు శుక్రవారం చర్చలు జరిపారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు కేకే ఇంటికి వెళ్లి వారిద్దరితో మాట్లాడారు. తమ పార్టీలో చేరాలని వారిద్దరిని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఆరంభ ధమాకా చెన్నైదే. ఐపీఎల్లో ఆర్సీబీపై విజయం. ఏడాది తర్వాత మహేంద్ర సింగ్ ధోని బరిలో దిగిన మ్యాచ్ కొంత విరామం అనంతరం విరాట్ కోహ్లీ పురాగమనం చేసిన పోరు. పైగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్, ఇంతకు మించిన ఆసక్తి ఏముంటుంది? అందుకే చేపాక్ స్టేడియం కిక్కిరిసిపోయింది. అంచనాలకు తగ్గట్లే ఐపీఎల్ 17వ సీజన్ ఘనంగా మొదలైంది. శుక్రవారం టోర్నీ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ముస్తాఫిజర్ రెహమాన్ 4/29, రచిన్ రవీంద్ర 37, శివం దూబే 34 నాటౌట్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు లేజర్ షో మెరుపులు, ఏఆర్ రహమాన్ తదితరుల ప్రదర్శనలతో ఆరంభ వేడుకలు ఆకట్టుకున్నాయి. ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడానికే ఈడీ అరెస్టులు. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కవిత నిర్బంధం. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్న కేంద్రం, బారాస ఎంపీల ధ్వజం. అంతా అనుమానాస్పదమే. వైకాపా పెద్దల జోక్యం లేకుండానే సీబీఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఏపీలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ కోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై అనుమానాలు. సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ. సంధ్య ఆక్వా ప్రతినిధుల ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై ఆరా. విశాఖ పోర్టుకు డ్రై ఈస్ట్ మాటున భారీగా డ్రగ్స్ దిగుమతవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది చర్చనీయాంశమైంది. ఖచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారుల విచారణకు ఓ దశలో కొందరు అధికారులు ఆటంకం కలిగించారన్న విషయం అందరి దృష్టిలో పడింది. వైకాపా పెద్దల జోక్యం లేకుండానే అలా చేయగలరా అనే ప్రశ్నల్ని తెరపైకి తెచ్చింది. ఈ నౌక సకాలంలో వస్తే ఫిబ్రవరికి విశాఖ చేరుకునేది. వివిధ కారణాలతో జాప్యం కావడంతో ఎన్నికల కోడ్ వచ్చాక మార్చి 16న విశాఖకు చేరింది. విశాఖ పోర్టులోని కంటైనర్ టెర్మినల్, హైదరాబాద్ శివారు పరిశ్రమలో భారీగా మాదక ద్రవ్యాల తయారీ, 8.99 కోట్ల విలువైన 90.48 కిలోల మెథాఫెడ్రోన్ స్వాధీనం. ఇది సంగతి. అధికారం. కేజ్రీవాల్ అరెస్ట్. మద్యం అంశానికి దూరంగా ఉండాలని కేజ్రీవాల్ని పలుమార్లు హెచ్చరించా అన్నా హజారే. మాకిరెడ్డి. ఇది సంగతి. ఢిల్లీ కేజ్రీవాల్ అరెస్ట్ గురించి ఇవ్వడం జరిగింది. కాంచీపురం నుండి నేరుగా జంట నగరాలకి 4000 మాస్టర్ డిజైనర్లు, 3 లక్షల వెరైటీలతో బ్రైడల్ కలెక్షన్స్ 2024. కంచిపట్టు చీరలు, బెనారస్, ఉప్పాడ, ఇక్కత్, పైతాని, పటోలాస్, చందేరి, కోట, గద్వాల హ్యాండ్లూమ్స్, డిజైనర్ ఫ్యాన్సీ, చారిష్, గాగ్రాస్, సల్వార్స్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, కంచిపట్టు చీరలు వ్యూవర్స్ ధరలకే. వీఆర్కే సిల్క్స్ కాంచీపురం, వీఆర్కే సిల్క్స్. ఇక్కడ ఇది అడ్వర్టైజ్మెంట్. వీఆర్కే సిల్క్స్ షాపింగ్ మాల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది చీరలకు సంబంధించి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.